హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. మన తెలుగు ఇండస్ట్రీలో కామెడీ సినిమాల్లో టైమింగ్ అంటే మెయిన్గా మనకి ఎవరు గుర్తొస్తారంటే ఆ పర్సనే గుర్తొస్తారు. ఆయన చేయని సినిమాలు లేవు, చేయని క్యారెక్టర్స్ లేవు. సో అప్పటికి ఇప్పటికీ ఇంకా యూత్ మనం అనాలి, అంతే కదా. సో ఆయన ఎవరో కాదు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం మన ముందు కూర్చున్నారు. సకుటుంబానం అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. మరి పెద్ద కొడుకు ఉన్నారు, చిన్న కొడుకు ఉన్నారు, కూతురు ఉన్నారు. మాట్లాడదామా? చల్ సార్. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సూపర్ ఫెంటాస్టిక్ ఫైన్. మనకి నాబోటి వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఇంతకాలం నుంచి మీ అందరి ముందు ఉండటానికి కారణం నాకు వచ్చిన సినిమాలు, ఆ సినిమాలో నేను వేసిన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టే మీ ముందు ఇంతకాలం ఉండడం జరిగింది. ఏ నటుడైనా ఎక్కువ కాలం ఉండాలి అని అంటే మేము వేసే క్యారెక్టర్స్ అవి. సో అందులో మరీ స్పెషల్గా నాకు మీరు లేడీస్ టైలర్ దగ్గర నుంచి మీరు ఆ నలుగురు దగ్గర నుంచి అన్నీ తీసుకుంటే మనం కుటుంబ కథ సార్ ఈ ప్రపంచంలోనే భారతదేశంలోనే మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో మన తెలుగు వాళ్ళం కుటుంబాన్ని కుటుంబ నేపథ్యానికి ఎంత గౌరవం ఇస్తాం మనం అనేది మీకు తెలిస్తే, నేను చేసిన అనేక సినిమాల్లో కుటుంబ కథ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న సినిమాల్లో ప్రత్యేకంగా ఉండటం అనేది నాకు దొరికిన అదృష్టంగా భావిస్తే, ఈ కథ అందులో ఇంకా మంచి ఇది. అందరూ కలిసి ఉన్న ఇంట్లో సెపరేట్ అయిపోయి ఎలోన్గా ఉండాలనుకునే ఈ రోజుల్లో అనాథ శరణాలయంలో ఒంటరిగా ఉన్న అనాథ సహకుటుంబం కావాలని కోరుకోవడం కథ. దీన్ని బట్టి మీకు కథ అర్థమైపోయి ఉంటుంది. అసలు ఎక్కడ మీరు గ్యాప్ ఇవ్వకుండా అలా స్మూత్ అంటే చెప్పదలుచుకుంది కరెక్ట్ చెప్పేయాలి కదా. ఇది అందుకని గమ్మత్తుగా బేసిక్గా నాకు ఈ కథ బాగా నచ్చి ఇష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. సో నా రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ మీరు చెప్పేశారు. నేను అడిగిన అవసరం లేకుండా. కానీ మీ ఎక్స్పీరియన్స్లో అంటే అప్పటికి ఇప్పటికీ ఒక ఫాదర్, ఒక తాత, అప్పుడున్న క్యారెక్టర్స్కి ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? 100% మార్పు వచ్చేసింది. సమాజంలో మార్పు వచ్చేసింది, మన చుట్టూ ఉన్న నేపథ్యంలో మార్పు వచ్చేసింది. అప్పట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ కంబైన్డ్ ఫ్యామిలీసే కదా. అప్పట్లో ఒక కుటుంబం అంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవారు. రాను రాను మార్పు వస్తుంది. ఇవాళ ఎంత మార్పు వచ్చింది అని అంటే, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు అని అనుకుంటే ఒక ఫ్యామిలీ. కొడుకు అమెరికాలో ఉంటున్నాడు, తల్లి తండ్రి ఎక్కడో పనిచేసే వాళ్ళు అయితే ఎక్కడో ఉంటున్నారు, కూతురు ఏమో ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇట్లా అయిపోయిన మన కుటుంబ నేపథ్యంలో బోల్డన్ని మార్పులు వచ్చేసినాయి. సో అందుకని ఇవాళ ఎంతో మార్పు వచ్చింది. గమ్మత్ ఏంటంటే, మనం జనరల్గా సినిమాలో మనం ఏమనుకుంటామంటే, మన దగ్గరికి ఏదైతే లేదో అది సినిమాలో చూడాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ అది కూడా జరుగుతుంది. అలా కనుక నిజమైతే కనుక ఈ సినిమాలో చూస్తే చాలా సీన్లు మీకు నచ్చుతాయి అని నేను గ్యారంటీ ఎందుకు అనుకుంటున్నాను అంటే, మన దగ్గర జరగట్లేదు, ఇది మనకు లేదే, ఇలా ఉంటే బాగున్నాయి అని అనిపించే సీన్తో నిండిన సినిమా ఇది. ఎస్ సార్. సో హాయ్ అంటే చిన్న కూతురుగా మీరు అంటే చేశారు ఇందులో. చిన్న వీళ్ళని ఎంటర్టైన్ చేసే ముందు చిన్నది చెప్పనా? ఇతను అనాథ. ఓకే. ఏమంటే అనాథాశ్రమంలో ఉండి కుటుంబం కావాలనుకునేవాడు ఇతను. ఇతనికి తండ్రి, నేను తండ్రిని కాదు, వాడు తమ్ముడు కాదు, ఇది చెల్లెలు కాదు, అమ్మ కాదు. ఇంతే. మళ్ళీ మొత్తం సినిమా చెప్తాను, నేను ఎదురు చూస్తున్నట్టున్నారు. నేను ఇంతే చెప్తా, ఈ తర్వాత చెప్పను నేను అదే షాక్ అవుతున్నాను. మీరు చెప్తున్నారు సార్ అని. సారీ, మొత్తం సినిమా చెప్పేసేలా సారీ. బట్ కరెక్ట్ పాయింట్ లో ఆపుతారు. ఇప్పుడు ఏం చెప్పారో దాన్ని మీరు ఇంకోసారి రివర్స్ చేసి చూసి ఒకసారి ఏం కథ ఉండొచ్చు అని మీరు గెస్ట్ చేస్తే అది రాంగ్ గానే గెస్ట్ చేస్తారు. అందుకే ఒక కరెక్ట్ పాయింట్ లో, అందుకే మీకు మ్యాటర్ నువ్వు చెప్పాక మొత్తం రివీల్ చేసేస్తాను మ్యాటర్. సారీ మా చిన్న కూతురు
లాగా కనిపించే ఓ బార్లో పనిచేసి గురూజీ. సారీ అర్థమైందిలేండి సార్. అయితే మీరు మైండ్ డైవర్ట్ చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ సో మీకు చెప్పేది ఏంటంటే ఇందులో డిజార్డర్ ఉంది మీకు. సో అవును. అదే అని Trailer మీరు లో ఇక్కడ మీరు అదే క్యారెక్టర్ లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలా కనపడతాడు కానీ మంచాడు పాప. అయ్యో మీకు అలా అర్థమైంది. రామ్ మంచాడు పాప. సో నైస్. ఫస్ట్ డైరెక్టర్ అప్రోచ్ అయినప్పుడు అంటే నరేషన్ మీ గురించి చెప్పారా, లేదు వీళ్ళు ఉన్నారు ఎవరున్నారని మీరు అడిగారా? రాజేంద్ర ప్రసాద్ గారు అన్నప్పుడే మీకు ఫీలింగ్ ఏంటి? లేదు, నా క్యారెక్టర్ గురించి చెప్పారు. ఎవరెవరో చెప్పలేదు. లేదు లేదు, ఇలా ఒక ఫ్యామిలీ మూవీ, హీరోకి చెల్లి క్యారెక్టర్ అని అన్నారు. నేను షూటింగ్ వచ్చిన తర్వాత నాకు ఈ ట్విస్ట్లన్నీ తెలిసాయి. అప్పుడు కూడా నేను చాలా లవ్ చేశాను నా క్యారెక్టర్ని. అండ్ ముందు చెప్పారు ఇలా ఇలా ఉంటుంది, నువ్వు ఇలా చేస్తావు. నేను స్టోరీ చెప్పకూడదు అక్కడ వరకు. చెప్పినా మేము వింటాం. లేదు లేదు చెప్పాము. మీరు వింటారు కానీ రివీల్ చేయకూడదు. సో నా క్యారెక్టర్ని నేను చాలా లవ్ చేసిన మూవీ ఇది. అండ్ ఈ ఆయన రామ్ గారికి చెల్లెలుగా అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురుగా చేయడం నాకు చాలా లక్కీగా అనిపించింది. చాలా నేర్చుకున్నాను ఈ మూవీలో నేను. అండ్ ఇంకా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఈయనతో మూవీస్ చేయాలి అని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. సో మీరు అంటే మీకు చెప్పినప్పుడు సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇలా ఏదన్నా మనం ఒక సీనియర్ మోస్ట్ లెజెండ్స్ ఉన్నారంటే వాళ్ళతో మనకి కాన్వర్జేషన్ ఉన్నప్పుడు సీన్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన టైమింగ్ వేరే లెవెల్. అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు వర్క్షాప్ చేశారు అంటే ఏం చెప్తారు? ఒక 6 months వర్క్షాప్, ఒక 1 year ప్రాక్టీస్ అలాంటివి లేకుండా. ఓహో. ఆహా. అలాంటి లేకుండా ఇట్స్ ఫస్ట్ సినిమా నాకు యాక్టింగ్. బికాజ్ దీనికి ముందు నేను డాన్స్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసేవాడిని. ఓకే. సో యాక్టింగ్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ న్యూ టు మీ. వీళ్ళందరూ సినిమాలో ఆన్ బోర్డ్ వచ్చారు అని తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాను. బికాజ్ ఓకే వాళ్ళ ముందు చేయొచ్చు, మనము ఫేమస్ అయిపోదామని చెప్పి. బట్ ఈ క్యారెక్టర్ చాలా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసేటప్పుడే మీకు ఆ షేడ్స్ అదన్నీ తెలుసుంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయింది, ఓకే రే ఇది అనుకున్నంత ఈజీ కాదు, వీళ్ళ టైమింగ్ వేరే, వీళ్ళు ఇది వేరే, ఏం చేయాలి అని తల మీద అలా చేయి పెట్టుకుని కూర్చున్నప్పుడు సైకో క్యారెక్టర్ కదా, ఒక డాక్టర్ వస్తారు ఆ దగ్గరికి. అదే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి, రే పిచ్చాడా ఇది ఇలా కాదు, ఇది డాన్స్ కాదు, ఇది రిథమ్ ఉండదు, దీనికి యూ హ్యావ్ టు హ్యావ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా ఒక రిథమ్ ఉంటుంది, అది మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత కొడతాడు, నువ్వు ఆ గ్యాప్ ఇవ్వాలి, ఇక్కడ ఇది చేయాలి ఇది చేయాలి. సింపుల్గా, చాలా కాంప్లికేటెడ్గా లేకుండా హీ టుక్ మీ యాజ్ హిజ్ స్టూడెంట్. హీ థాట్ మీ ఫ్యూ వర్డ్స్, మిస్టేక్స్ ఉంటాయి, డౌట్స్ పెద్ద విషయమే కదా మ్యామ్. అంటే మనకు చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అండ్ అది ఇంతమందితో చేయడానికి ఒక రాకెట్ బూస్టర్ వస్తుంది కదా మీరు గేమ్ ఆడేటప్పుడు, అలా ఒక 2 రాకెట్లు అలా పెట్టి వెలిగించాడు అనమాట. దట్ ఈస్ హౌ దిస్ డాక్టర్ హెల్ప్ దిస్ పేషెంట్. కలిసి పని చేసాం. సో ఇది లేకుంటే నాకు చాలా కష్టమయ్యేది ఈ జర్నీ. నా ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. ఓన్లీ థింగ్ ఈస్ ఐ వాజ్ ఓపెన్ బుక్. హీ టోల్డ్ మీ యూ హ్యావ్ టు బి ఓపెన్ బుక్, అబ్జర్వ్ చేయి ఏం చేస్తున్నావు. అండ్ దెన్ హీ టోల్డ్ మీ వన్ థింగ్, హడావిడిగా చేయడం పెద్ద యాక్టింగ్ కాదు, అలా ఊరికే ఉండి అలా చూడడం కూడా యాక్టింగే. ఐ ఫెల్ట్ వెరీ మెస్మరైజ్డ్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ నేనైతే ఇదే క్వశ్చన్ అడగాలి, తనతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం. సో కామెడీలో ఆయన కామెడీ సినిమాలే చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. నేను ఫస్ట్ రియల్గా చూసిన హీరో కూడా ఆయనే. సో ఫస్ట్ నేను చాలా చిన్నప్పుడు ఆయన కలిసాను, షూటింగ్ సెట్లో చూశాను. ఫస్ట్ డే 1 ఇలా ఫాదర్ క్యారెక్టర్ ఆయనే చేస్తున్నారు. అప్పుడు దిగలేదండి, దిగుంటే ఇప్పుడు చూపించేవాళ్ళు. ఇప్పుడు ఉన్నంత కెమెరాలు ఉండదు, అప్పుడు లేవు, పైగా అంత టైం లేదు. సెల్ ఫోన్ లోనే కెమెరా కదా ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో ఫోటో దిగాలన్న ఆలోచన కూడా లేదు. మన ఫేవరెట్ హీరో మన ముందు ఉంటే మన తిరుపతి. సో తిరుపతిలో ఎక్కువ షూటింగ్ చేసేవారు. సో అలా చూసేవాళ్ళం. తిరుపతిలోనే ఉండేవాడి. తిరుపతి షూట్ హీరోగా తిరుపతి బేస్. సార్ మీరు చేసిన అప్పుడు కామెడీకి అంటే చాలా చేంజెస్ వచ్చాయి.
ఇప్పుడు కామెడీకి చాలా ఏ డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు సార్? కామెడీకి సంబంధించి అనేది నేను చెప్పలేను, ఎందుకంటే నాకున్న అదృష్టం ఆ రోజుల్లో జంజాల గారి దగ్గర నుంచి, ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గర నుంచి, కాశీ విశ్వనాథ్ దగ్గర నుంచి, దివాకర్ బాబు దగ్గర నుంచి, అనేక మంది అద్భుతమైన సత్యానంద్ గారి దగ్గర నుంచి ఎంతోమంది రచయితలు దొరికేవారు మాకు. పైగా ఒక హెల్దీ కామెడీ అనేవాడు అప్పట్లో. ఎస్ సార్. ఎందుకనంటావు, కామెడీ చేయటం వేరు, హీరో కామెడీ చేయటం వేరు, అంతే కదా. ఎస్ సార్. కామెడీ చేసేటప్పుడు వేరు టైమింగ్ ఉంటుంది, హీరో కామెడీ చేసేటప్పుడు. ఎందుకని హీరో ఇట్ సెల్ఫ్ ఈజ్ మేకింగ్ ఫన్ అంటే అది ఎగతాళిగా చేయటం కుదరదు, అదొక క్యారెక్టర్ అయి ఉండాలి. టాస్క్ మీరు ఏదో నాకున్న ఎక్స్పీరియన్స్లో, చిన్న ఎక్స్పీరియన్స్లో లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి మీరు తీసుకుంటే కనుక సంవత్సరానికి 10-12 సినిమాలు రిలీజ్ అయ్యేవి, ఒకదానికి సంబంధం లేకుండా. ఇట్స్ ఏ ఛాలెంజ్ అమ్మ, ఎందుకంటే 12 సినిమాలు ఒక సంవత్సరంలో రిలీజ్ ఇన్ ద సెన్స్ రామ్ 12 చేసేటప్పుడు అన్నీ కామెడీ బేస్డ్ ఫిల్మ్స్ అని మావాడు చెప్పినట్టు చెప్పాలంటే ఒకలాగా ఉంటే ఎప్పుడో నన్ను ఇంటికి పంపించేవాడు, అవుట్డేట్ అయిపోయిండేవాడు. లక్కీగా ఏంటంటే నా మహానుభావులైనటువంటి రచయితలు, ఆ దర్శకులు, ఆ నిర్మాతలు అలా నన్ను బ్రహ్మాండంగా ఒకదానికొకటి సంబంధం లేకుండా, ఏప్రిల్ 1 విడుదల అంటే లేడీస్ టైలర్ వేరు, అప్పులప్పారావు అంటే పేకాట పాపారావు వేరు, పేకాట పాపారావు అంటే ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు వేరు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు అంటే ఎదురుంటి మూడు పక్కింటి పెళ్ళాం వేరు, ఎదుటి మూడు పక్కింటి పెళ్ళాం అంటే ఆ ఒక్కటి అడుగు వేరు, ఆ ఒక్కటి. ఇలాగ నన్ను ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రచయితలు, దర్శకులు, నిర్మాతలు నన్ను అలా వెనుదన్నుగా ఉండి అన్ని రకాలు చేయడం వల్ల ఇవాళకే కూడా ఆ సినిమాలు పనికి వస్తున్నాయి కదా చూడటానికి. అంటే అసలు ఇప్పుడు కూడా నా ఫేవరెట్ మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు. చూసుకో మరి రాజేంద్రుడు నాకు ఎప్పుడు బోర్ కొట్టని మాయలోడు, ఈ సినిమా మాయలోడు మరి చూడండి ఎంత మంచి సినిమాలో వాళ్ళు అదొక సెక్షన్, ఏమండి బాపు రమణ గారు వాళ్ళు అదొక సెక్షన్, సంగీతం శ్రీనివాసరావు గారు వాళ్ళు అదొక సెక్షన్, ఈవివి సత్యం వాళ్ళు ఒక సెక్షన్, రేలంగినేశ్వరరావు నేను 35 సినిమాలు చేసాం, ఇదొక సెక్షన్, 35 ఫిల్మ్స్. వింటానికి టైర్డ్ అయ్యో కానీ చేయడానికి నాకైతే ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే ఒక సంవత్సరంలో 12 సినిమాలు అంటే వర్క్ అమ్మా. ఇప్పటికీ నాకు అంత వర్క్ ఉంటే నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు పని ఉంటే చాలు, భోజనం కూడా అక్కర్లేదు నాకు. అలాంటి అంటే అలా పనిచేసి వచ్చాను ఇంతకాలం. సో అందుకని ఆ భగవంతుడు స్వామి కూడా నాకు అలాంటి అవకాశాలు ఇచ్చాడు. అందులో ఇప్పుడు రాను ఏంటంటే మీ కళ్ళ ముందు నేను వీటిలోకి షిఫ్ట్ అయిన తర్వాత, అంటే ఈ క్యారెక్టర్లోకి షిఫ్ట్ అయిన తర్వాత, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్న ప్రేమతో, సర్లేరు నీకెవరు, శ్రీమంతుడు, ఓ బేబీ, F2, F3 ఈ సినిమాలన్నీ ఇంకా మామూలు కాదు కదా. ఇవన్నీ మాస్ జాతర, జాగ్రత్త మీతోనే. మా జాతరలో నాతో అసలు యాక్షనే చేపించారు ఇప్పుడు మొన్న చూస్తే. ఇవన్నీ మన అదృష్టం కదమ్మా. ఇప్పుడు ఈ కథని ఉదయ్ దర్శకుడు, ఈ సినిమా రచయిత దర్శకుడు ఉదయ్ ఇంత ఒక ట్రెండ్లో ఒక డిఫరెన్స్. మనం భోంచేస్తూ ఉన్నట్టుండి ఆవకాయ వేసుకుంటే ఎలా ఉంటుంది, అలాగా ఒక ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ వెళ్తూ అందులో ఒక డిఫరెంట్ ఫిల్మ్ మనకి. మీకు బాగా గుర్తుంటే కనుక సినిమాలు వెళ్తుండే కమర్షియల్ సినిమాలు సంసారంకు చదరంగం, కమర్షియల్ సినిమాలు పెళ్లి పుస్తకం, కమర్షియల్ సినిమాలు ఏప్రిల్ 1 విడుదల, ఇట్లా కదా మనం మధ్యలో దూరాం. ఆ విధంగా మనకొక అవకాశాన్ని నేను చివరికి ఏమైపోయాను, ప్రతి ఇంట్లోనూ గురువుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అనేవాడు, ప్రసాద్ నువ్వు అందరి ఫ్యామిలీల్లోనూ నువ్వు ఒక వస్తువు అయిపోయావు. గురుగారు అనేవాడు. వస్తువు అవటం ఏంటి గురుగారు? అవునయ్యా, ఒక ఇంట్లో మంచం ఉంటుందా? ఉంటుంది. కంచం ఉంటుందా? ఉంటుంది. ఓ రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది. అంటే వారు మా గురుగారు, ఆయన మహానుభావుడు అనేవాడు. అట్లా ఏదో ఇవాళ వరకు మనం అంటే ఈ టాపిక్ నేను ఎందుకు మాట్లాడాను అంటే, సకుటుంబానం
అనే సినిమా కూడా ఒక ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ మధ్యలో ఇది ఒక వెరైటీ ఫిల్మ్. అదే మీరు హానెస్ట్ select- ఫిల్మ్, మనసుకి దగ్గరగా ఉండే ఫిల్మ్ అని నా ఉద్దేశం. సార్ ఇన్ని క్యారెక్టర్స్ ఇంత మీ ఎక్స్పీరియన్స్లో ఇన్ని చేశారు కదా, సో మీరు ఎందుకు విలన్ క్యారెక్టర్ ఎందుకు చేయలేదు సార్? అంటే ఇంట్రెస్ట్ లేదా లేదంటే చేయలేదా మీరు? చేయకపోవటం ఏం లేదమ్మా. సార్ నేను ఒక సినిమా చేశాను, అటర్ ఫ్లాప్, విలన్ గా. మిస్టర్ వి అని, మీరు ఎవరు చూడలేదండి. ఓకే సత్యానంద్ గారని రైటరు, ఆయనే డైరెక్ట్ చేశాడు. సార్ రచయిత మన కె రాఘవేంద్రరావు సినిమాలు అటన్నిటికీ సత్యానందే రైటరు. సార్ జంజల్ గారు లేదా సత్యానంద్ వీళ్ళే రాసేవాళ్ళు. ఆయన సత్యానంద్ గారు మిస్టర్ వి అనే ఒక నవల, దాంట్లో మిస్టర్ వి నేను నెంబర్ ఆఫ్ పెళ్ళిళ్ళు చేసుకుని తప్పించుకుని పారిపోయే టైపు, ఎవరికి అండ్ హానెస్ట్గా నాతో మీ బోటి వాళ్ళు అన్నయ్య ఏమనుకోదు బాగా నాకు నచ్చల. సినిమా నచ్చలేదా? మీరు సినిమా కాదు, మిమ్మల్ని సినిమా విలన్గా కాదు, చూడడం క్యారెక్టర్ నచ్చలేదా కాదు, సార్? యాక్టింగ్ కాదు, సార్ నిన్ను అలా చూడటం మాకు ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. నువ్వు అలా వద్దనేమో అని ఎంత ఫ్రాంక్గా ఇంటికి వచ్చి మరీ చెప్పారు. ది ఓపెన్లీ టోల్డ్ మీ, అన్నయ్య నువ్వు ఏమండి, వాళ్ళకి మించి దేవుళ్ళు ఎవరున్నారు? ప్రేక్షక దేవుళ్ళే కదా అని మనం చేసేదే వాళ్ళ కోసం. ఎప్పుడైతే వాళ్ళ అభిప్రాయం ఏమైతే నేను ఎప్పుడు ట్రై చేయలే, బట్ ట్రై చేసే అవకాశం ఒకవేళ భగవంతుడు వస్తే ఇస్తే చేస్తారా సార్ రేపు విలన్గా? చేస్తాను. ఎందుకు, యాక్టర్ కదండి నేను. ఐఎమ్ అంటే అప్పుడు నుంచి చేయలేదు కదా అది అప్పుడు చేయలా. ఇప్పుడు ఒకవేళ యాజ్ అన్ యాక్టర్ నాకు అందులో, ఇప్పుడు కమల్ హాసన్ చేశాడు ఎర్ర గులాబీలని సినిమా, అట్లాంటివి. అలా హీరో నెగిటివ్ అయితే ఒకవేళ అవకాశం వస్తే అందులో అంత పవర్ ఉంటే చేస్తాం మేము. దట్టు మీరు చెప్పినట్టు కమీడియన్ కామెడీ చేయటం వేరు, హీరో కామెడీ చేయటం వేరు. ఇంకొకటి, కామెడీ చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు 100%. అండ్ అది నిజం. బట్ పచ్చి నిజం. మిమ్మల్ని మేము అంటే ఛాన్స్ వస్తే మళ్ళీ విలన్ గా చూడొచ్చేమో. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎగ్జాక్ట్లీ. సో సకుటుంబానం అంటే డైరెక్టర్ వచ్చి మిమ్మల్ని మీ డేట్స్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చి నరేషన్ చెప్పినప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్లో అప్పుడు నరేషన్కి ఇప్పుడు నరేషన్కి తేడా ఏంటి? అదొక క్వశ్చన్. అయితే అంటే ఇక్కడ ఏ లైన్ దగ్గర మీరు కనెక్ట్ అయ్యారు? నేను 100% ఇందాక నేను చెప్పింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఈవేళ అందరూ ఉన్న ఇంట్లో సెపరేట్ అయిపోయి ఒక సెల్ ఫోన్ వల్ల అనివ్వండి, ఎందుకంటే నేను చెప్పలేను, ఒక కంప్యూటర్ వల్ల అవనివ్వండి, లేకపోతే ఒక ఉద్యోగం వల్ల అవనివ్వండి, ఒంటరి అయిపోదాం అనుకుంటున్న ఈ రోజుల్లో ఒక అనాథగా ఉండి తనకి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బ్రదరు, ఒక సిస్టరు, ఒక సహ కుటుంబం ఉంటే ఆ కుటుంబం నాకు ఎంత బాగుంది ఫీల్ అయిన ఆ కథ, అది విన్నప్పుడే నాకు నచ్చిందండి. బేసిక్గా నేను కొంచెం సెంటిమెంటల్ ఫీల్ అవ్వను. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్కూల్ టీచర్ మా నాన్నగారు, నిమ్మకూరు మాస్టర్ గారు మా నాన్నగారు. సో నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నా మనస్తత్వం వల్ల నాకు తెలియదు, కానీ నాకు కథ నచ్చింది. సో ఈ కథ ఇవాళ జనరేషన్లో ఏదైతే మిస్ అవుతున్నారో అది చెప్తున్నాం మనం బ్రహ్మాండంగా. ఇప్పుడున్న జనరేషన్ ఏది మిస్ అవుతుందో అది ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి. ఎవరి ఆపర్చునిటీ వాళ్ళకి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందమ్మా జీవితంలో. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు, ఎలా యూజ్ చేసుకుంటున్నావు, ఎలా పైకి వస్తున్నావు అనేది నీ ప్రాబ్లం. అది భగవద్గీతలో చెప్పినట్టు, నువ్వు అన్నీ చేస్తే నీకు కావాల్సింది నేను చేస్తా, నువ్వేమీ చేయకపోతే నేనేం చేయను అన్నాడు ఆయన. అందుకని అది కనుక తీసుకున్నట్టయితే మీరు చేస్తే మనకి ఆ భగవంతుడి హెల్ప్ ఉంటుంది, అందరూ హెల్ప్ ఉంటుంది అని నమ్మేవాడిని నేను. ఈ సహకుటుంబానం కథ మీరు రేపు చూసాక కూడా మీకు నిజమే కదా, వీళ్ళలాగానే కుటుంబాలు ఉంటే, అందరూ కుటుంబాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, నిజమే కదా అని మీకు అనిపిస్తుందమ్మా. సార్ ఇప్పుడు ఒక కుటుంబం అంటే మీరు చెప్పిన విధంగా ఒక కుటుంబం అని క్లియర్గా అర్థమవుతుంది. మీ అందరిని చూసి, అక్కడ ట్రైలర్ చూసి, ఇక్కడ వెనకాల అంటే టీజర్ చూసి, పోస్టర్ చూస్తే, కానీ ఎలిమెంట్స్ పరంగా ఒక ఆడియన్ ఏం ఫీల్ అవ్వాలి సార్, ఏం అనుకోవాలి, ఏమున్నాయంటే ఏం చెప్తారు ఎలిమెంట్స్ పరంగా? ఆడియన్కేనమ్మా. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుందంత ఆడియన్కి. సినిమా చూసే ప్రేక్షక దేవుడు అతను ఏం మిస్ అవుతున్నాడు, అతనికి ఏం కావాలో అది ఈ సినిమాలో ఉంది.
సార్ ఇప్పుడు మీరు ఇన్ని మూవీస్ చేశారు, లెక్క పెట్టలేనన్ని మూవీస్ చేశారు లెక్క లేకపోవడం 300 పైనే ఉన్నాయి సార్. లేదు, దగ్గర దగ్గర 300. అంటే నేను చూసిన ప్రకారం అయితే ఆ ఏళ్ళ మీద లెక్క పెట్టుకోలేనన్ని సినిమా క్యారెక్టర్స్ లిస్ట్ ఉంది, ఆల్మోస్ట్ 300 మూవీస్. సో ఇంత ఎక్స్పీరియన్స్ లో కూడా చాలా మంది మీకు క్లోజ్, చిరంజీవి గారు కానీ ప్రతి ఒక్కరు క్లోజ్. బట్ మై డార్లింగ్స్ అండి, అందరూ నా సొంతమే. కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళే కదా అని మీరు మన వాళ్ళే కదా అని మాట్లాడిన ఒక మాట అది కాంట్రవర్సీ చేస్తుంది. అది ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నావా? వీళ్ళని ఏం చెప్తారు సార్ అంటే ఈ కాంట్రవర్సీ? నేను చాలా ఫ్రాంక్ గా Full ఓపెన్ గా చెప్తున్నా. గుండమ్మ కథ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సార్ గుండక్క అనగానే సూర్యకాంత్ గారు గుండక్కనా, ఎవరో నీకు అక్క అంటుంది. ఈ వరుస కలపకపోతే నేను అసలు పని చేయలేదు, నేను పోతా అని లేస్తాడు రామారావు. లేచి వెళ్ళిపోతాడు. ఉండరా 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 అంటే ఏంటి అని అంటాడు. వరుసలు కలపకపోతే నేను పని చేయటం నా వల్ల కాదు. అట్లా మేము కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగి అసలు వారిని ఏంట్రా అని అలవాటు అయిపోయి, ఇప్పుడు మీరు ఎవరితో అని మీకు డౌట్ ఎవరైతే వచ్చినాయో నాకు రాలేదు సార్. కాదు, మీకెందుకమ్మా, నా పిల్లలు లాంటి వాళ్ళు మీరు. ఎవరైతే ఆలి బ్రహ్మం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నా దగ్గర గోల, అన్నయ్య ఆలి అంటాడు, అన్నయ్య ఆడేవాడు, అన్నయ్య నాకు లేని బాధ వాడేవాడికి అన్నయ్య అంటున్నాడు. ఆడు బ్రహ్మం గురుగారు అహనా పెళ్ళింటి దగ్గర నుంచి బ్రహ్మం వాళ్ళకి మా అటాచ్మెంట్ మీరు ఎవరు ఊహించనటువంటిది. మేము ఒక ఇంట్లో ఒక తల్లి పుట్టినట్టు లాంటి వాళ్ళం మేమందరం. ప్రాణం నేనంటే వాళ్ళకి, వాళ్ళంటే నాకు వల్లమానిన ప్రేమ, మామూలుగా కాదు. మేము ఎలా వర్క్ చేసాం అనేది వీళ్ళు చెప్పారు కదా ఎలా వర్క్ చేస్తానని. వీళ్ళతోనే ఎలా వర్క్ చేస్తే వాళ్ళతోనే ఎలా పని చేయాలి. ఎన్ని 100 సినిమాలు చేశాను వాళ్ళతోటి, అసలు వాళ్ళు లేని సినిమా ఉందా నాతో. అంత చనువు, అంత క్లోజ్నెస్ మీద వచ్చేటట్టు. ఇప్పుడు సరదాగా చెప్పాలి అని అంటే మా పిన్ని అంటే అమ్మ చెల్లెల్ని పిన్ని అంటాం కదా, చిన్నమ్మ లేకపోతే ఏమే అంటాం. ఏమేంటి పెళ్ళాన్ని ఏమే అంటారా, మేము అమ్మను కూడా ఏమే అంటాం. సో అలవాట్లమ్మ, ఒక్కొక్కటి అలవాట్లు ఒక్కోలాగా. దాంట్లో శుక్రం మాట అన్నారు కూడా నాతో. ఇప్పుడు మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే వాళ్ళకెందుకన్నా మనకు లేని బాధ ఆడేమ్మ అన్నాడు. ఒరే వదిలేరా బాబు, వాడి బాధ, వాడికి ఏం చేయాలో తెలియక అది రాశాడు. మొన్న నేను తిరుమలలో కాటేజీ కట్టాను, ఐడియా ఉందిగా మీ అందరికి ఐడియా ఉంది కదా, స్వామి భిక్ష వల్ల వేసిన భిక్ష వల్ల కాటేజ్. నేను వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తే బయటికి రాగానే మీరందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, మైక్ పెట్టి ఏంటి దర్శనం, నేను కాటేజ్ని మెయింటైన్ చేస్తాను, మా పార్ట్లో వచ్చాను నేను పనివాడిని, నేను ఇప్పుడు స్వామికి పనివాడిని, మీకు తెలుసు కదా. కాటేజ్ నుంచి రోజు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, అది స్వామిని అన్నీ కరెక్ట్గా ఉందా లేదు చూసుకుంటానికి వచ్చానంటే ఒకడు యూట్యూబ్లో, మీరు నమ్మి తీరాలి, మీరు చూడకపోతే మళ్ళీ చూడండి ఎప్పుడన్నా, తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ వింత ప్రవర్తన. ఉండవు, నువ్వు చూసుండో మీకు ఆ కర్మ లేదు చెప్తున్నా. వద్దు, నేను ఎప్పుడు చూడదు కూడా, వాటిని చూడకండి, కొన్ని అనవసరమైన మీరు చూడకండి. మీరు కూడా ఎందుకు మనస్పాటు చేసుకోవడం. ఏం జరిగింది అంటే చెప్తున్నా. పట్టుకుని నాకు అది వచ్చి మా ఇంట్లో ఎవరో తీసుకొచ్చి ఏంటిది ఏం చేసావు అక్కడ అనేటప్పటికి నేను తిరుమల ఎంటర్ అవగానే ముందు చెప్పులు ఇచ్చేస్తా. అంత భయం నాకు కొండపైన. అంత ఉంటాను కదా, నేనేం చేశాను అని అన్నా. మరి ఇదేంటి ఇట్ట పెట్టాడు అన్నాడు. వింత ప్రవర్తన అన్నీ నేను ఫుల్గా చూశాను. ఏమీ లేదు, కాటేజ్ కాదమ్మా మీమ్స్ అని నువ్వు అంత తేలిగ్గా తీసి పారేసావు. కానీ కొంత ఇందాక నువ్వు హర్ట్ అయ్యావు కదా, ఫీల్ అయ్యావు కదా, అది మనకి ఎందుకంటే ఏమని నేను ఏంటి అని కనుక్కుని, అతను ఎవడో రాశాడని పట్టుకోండి కనుక్కుని అని కనుక్కోమంటే మా నాగరాజు గారికి అతను చెప్పాడట, ఏంటి అన్నయ్య ఫీల్ అయ్యారా అని అంట. నవ్వుతూ ఫీల్ అయ్యారంటే ఫీల్ అవుట్ ఏంటయ్యా, పైగా తిరుమల రాశారు, పాపం చుట్టుకున్నదా, పోతారు మీరు, పాపం చుట్టుకున్నది తప్పు కదా. ఆయన స్వామి ఫ్యామిలీ మెంబర్, ఆయన వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ మెంబర్ అని ఈయన ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడి అలా రాయటం తప్పు కదా అనంటే, ఏం చేయమంటావు అన్నయ్య, అలా టైటిల్ పెట్టకపోతే ఎవడు చూడట్లేదు చదవట్లేదు అన్నాడు. దీన్ని బట్టి ఏమంటావు చెప్పు, మా పరిస్థితి అలా తయారు. డిజిటల్ జనరేషన్ కాదు రామ్, అది దౌర్భాగ్యం అయిపోయింది. ఇప్పుడు
ఏంటంటే ఏదో చూడాలి కదా అని చెప్పి ఏదో చేయటం నిజంగా అనేది సార్ అండ్ క్యారెక్టర్స్ మీదకి వెళ్తాను అమ్మాయి. అవును నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీ ముందు నిలబడి ఇప్పటికీ డిసిప్లిన్గా నేను ఇవాళ గోవింద మాల వేసుకుంటున్నాను. స్వామివారికి మాల వేసుకుంటాను, ప్రతి సంవత్సరం వేసుకుంటాను నేను. సార్ మీకు తెలుసు శబరిమల మాల వేసుకుంటాను 40 రోజులు. ఎన్ని 40-43 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను నేను. మీ ముందు ఉన్న నాకు అది ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆలోచించు అంతే. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, Sorry. అప్పుడున్న యాక్టింగ్కి ఇప్పుడు ఉన్న యాక్టింగ్కి అంటే తేడా అడగట్లేదు సార్. మెథడ్ యాక్టింగ్ ఉండేవాళ్ళు అప్పట్లో మీరు ఎగ్జాక్ట్లీ నేను నేర్చుకుంది. కానీ అప్పుడు మెథడ్ యాక్టింగ్ చేసేటప్పుడు సినిమా అయిపోయే వరకు అదే క్యారెక్టర్లో ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే షార్ట్ అయిపోగానే టక్ అలా చేంజ్ అయిపోతుంది. సెల్ ఫోన్ అంటే పేర్లు నేను మెన్షన్ చేయను సార్. వద్దు, ఎందుకు పేరు? అయితే అంటే ఏం చెప్తారు సార్ దీనికి? అంటే మెథడ్ అంటే యాక్టింగ్ ఉంటే ఏం బాగుంటుంది లేదు, లేదంటే పిచ్చిదాన. Hmm. నన్ను అడిగితే నేను మెథడ్ యాక్టింగ్లో ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, సార్ నా సినిమాలో ఎంతో కొంత మీరు చూశారు కాబట్టి ఊరికే ఎగ్జాంపుల్కి 2 సినిమాలు చెప్తా. ఒక లేడీస్ టైలర్, ఆ నలుగురు, 2 సినిమాలు చేసుకుంటే మీరు తెలుగు సినిమా గురించి అసలు ఏమీ తెలియని వ్యక్తికి 2 సినిమాలు చూపిస్తే వాడెవడు వీడెవడు అని అడుగుతారు. చాలా డిఫరెన్స్. ఎందుకో తెలుసా? మెథడ్ యాక్టింగ్ వల్ల. నేను నేర్చుకున్న మెథడ్ యాక్టింగ్ అప్లై చేయడం వల్ల లేడీస్ టైలర్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ దగ్గరగా ఉంటుంది. ఆ నలుగురికి వచ్చేటప్పటికి వాడెవడో రఘురామ్ అని, అంత 3 పిల్లల తండ్రి, అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, జీవితంలో అతనికి ఎదురైన ప్రాబ్లమ్స్, తను బేసిక్గానేమో ఒక పత్రిక ఎడిటర్, ఒక పత్రికకి ఎడిటర్ అయిన వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, హౌ టు మెయింటైన్ ఇట్, అది మెథడ్ యాక్టింగ్. నాకున్న అదృష్టం మరి ఏంటో నాకు తెలియదు. మా రోజుల్లో మాకు సెల్ ఫోన్లు లేవు. సారీ టు సే, నేను సెల్ ఫోన్ ఏదో అంటున్నాను కదా, అది మంచి కోసం కనిపెట్టబడింది. దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఇదేనా అంతే కదా, మంచిగా వాడవచ్చు, చెడుకైనా వాడచ్చు. నీ ఇష్టం, అది నువ్వు వాడకంలో ఆధారపడి ఉంటుంది. మంచిగా వాడతావా చెడుకు వాడతావా అని. తీపి అనేది అద్భుతమైంది, ఎక్కువ తింటే ఏమవుతుంది. అట్లా ఏదైనా మంచి కోసం వచ్చినవి ఇవి. సో ఇవాళ కొంచెం ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రాంక్గా ఒక మాట అంటాను, సరదాగా తీసుకోండి అందరూ. బస్సులు వచ్చినాయి ఇప్పుడు మాకు, ఎవరి బస్సు వాళ్ళదే. క్యారవాన్స్, we call it as caravan. Caravans. Okay. మేము నాకు గుర్తుండి లేడీస్ టైలర్ సినిమాకి ఆ ఏరియాలో ఉన్న ఒక మంచి చెట్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మంచి చెట్టు, ఆ చెట్టు కిందే నేను కూర్చుంటే అందరూ వచ్చేవాళ్ళు నా చుట్టూ. అందరం ఒకే చాట కూర్చుని భోంచేసేవాళ్ళం, అందరం ఒకే చాట కూర్చుని కబుర్లు చెప్పుకునేవాడు. నీకు ఎక్కడుంది అటాచ్మెంట్? పిలిస్తే అందరూ ఒకేసారి వెళ్ళిపోయారు. షార్ట్కి నువ్వు వద్దు అని చెప్పాల్సి వచ్చేది. పిలవగానే మొత్తం అందరూ లేసేవాళ్ళు. ఏమండి అలాంటిది ఇవాళ షార్ట్ అవ్వగానే ఎవరి బస్సులో వాళ్ళు ఎక్కేసి ఎవరిదైతే అంటే నువ్వు నీ కంఫర్ట్ కాదా, నీకు వద్దా అది అంటే అది వేరే విషయం. నేనేంటో అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అలా సెపరేట్ చేయబడుతున్నాం, అలా సెపరేట్ అయ్యాం. కాలం మార్పు వల్ల ఈ మార్పు దేనికి? ఇందాక మనం అనుకున్నట్టు మంచి ఉంది చెడు ఉంది. కాలం మార్పులో మంచిని తీసుకుని చెడు వదిలేసేయటం అనేది నేను నేర్చుకున్నది. ఎప్పుడు నన్ను చూస్తే మీ బట్టి వాళ్ళందరూ అనే మాట ఏంటంటే ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను, ఎప్పుడు నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్విస్తూ హ్యాపీగా. ఇప్పుడు మీరు చెప్పిన డిస్కషన్లోనే నేను నాతో వర్క్ చేసిన కమెడియన్స్ ఎంత గొప్ప వాళ్ళో చెప్పాను. అదే మీటింగ్లో ఇప్పుడు మీరు ఏదైతే ఏదో బొక్కెత్తకడానికి ట్రై చేశారో అదే మీటింగ్లో నేను మిగతా అంతా ఏం మాట్లాడాను చూడండి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చూశాను, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో చెప్పాను. నాతో వర్క్ చేసిన ఏ లాంగ్వేజ్లో లేదండి. నాతో పాటు వచ్చిన కమెడియన్స్ తెలుగులో నా అదృష్టవశాత్తు నాతో పాటు ఎక్కువ మంది వచ్చారు కదా. బ్రహ్మం కానీ, కోట కానీ, ఆలి కానీ, వీళ్ళందరూ నాతో పెరిగిన వాళ్ళు, వచ్చిన వాళ్ళే కదా. ఏవిఎస్లు కానీ, ఎల్బి శ్రీరామ్ కానీ గుర్తొస్తుంటారా సార్? ఎప్పుడైనా బాధగా ఉంటుందా? చెప్తుంటాను వీళ్ళందరికీ ఎంత మంచివాడు. మల్లికార్జునరావు, బట్ల సత్యగాడు, ఒక్క లేడీస్ టైలర్లో ఒక్క సీన్ అండి, అతను బట్టలు అమ్మేసి వెళ్ళిపోవటం. కానీ అందరం కలిపి తనకెళ్ళ భరణి గ్రేట్ ఫెలో, ఆ రచయిత, ఆ సినిమా రైటర్ భరణి కానీ, వంశీ గ్రేట్ వంశీ, అందరం కూర్చుని సీన్లోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఏమైపోయాడు అతను, బట్టల సత్యగాడు. వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్ అయిపోయిందండి అది.
అట్లా నాతో చేసిన వాళ్ళందరితో నాతో జాయిన్ చేసుకున్నాను, నాతో కలుపుకున్నాను, నాతో వాళ్ళని పెంచాను. నాతో వర్క్ చేసిన హీరోయిన్లు ఎంతమంది పెద్ద హీరోయిన్లు అయితే. ఎస్ సార్. సో ఇది నాకున్న ఎక్స్పీరియన్స్. నన్ను వేరేలాగా ఎవడన్నా మీకు అందులో రాయటానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. అది కూడా రాసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అది రాస్తాయి మమ్మల్ని ఇది అని చెప్పి. అందుకని వద్దురా బాబు, వద్దురా, మామూలుగా ఉండరా బాబు, హ్యాపీగా ఎంతకాలం బతుకుతాం మనం, బతికేంత 4 రోజులు చచ్చిపోయే జీవితానికి ఎందుకు ఇవన్నీ రాంగ్ సైడ్ వద్దు. రాంగ్ సైడ్ నేను ఉంటే మీరు చెప్తే ఎస్ ఐ అగ్రీ. అసలు మనం రాంగ్ లేనే లేదు. సో దాని గురించి నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది సార్. Okay. అండ్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒక క్వశ్చన్, ప్లీజ్. ఇప్పటికీ కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళలో పెళ్ళికి మీ సాంగ్ ఉంటుంది, శ్రీరస్తు శుభమస్తు అని. అవును, మస్తు. మళ్ళీ సారీ టు సే స్వర్గస్థులు అయినప్పుడు ఆ అయ్యో, నలుగురు ఏంటమ్మా ఎవరు విఐపి చచ్చిపోతున్నా ఆ, అదే పాట వేస్తున్నారు. అవే ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, Yes, sir. నడుమై నాటకం, విధిరాత. గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన Yes. దగ్గరే స్టార్ట్ చేశారు అది. Yes, అది sir. ఎంత ఫేమస్ అయిందండి. నిజంగా అమ్మ సార్. బాబోయ్, 3 days ఆయన కనపడలేదు, అప్పుడు ఫేమస్ అయిపోయిందమ్మా. Sir. మామూలుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ పాటని ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయాయి. Yes, sir. ఇవి వింటుంటే అదృష్టం. ఏమనిపిస్తుంది సార్? అయ్యో అనిపించడం ఏంటి, మీ song. నేను అనిపించడం కాదమ్మా, నీలాగా అసలు వీళ్ళు కూడా అన్నయ్య నిన్న ఆ పాట వేశారు, ఎంత నిజంగా నా ఒక్కడిది కాదురా బాబు, నువ్వు నాకు చెప్తున్నావు. అది ఆర్పి మ్యూజిక్ చేశాడు, ఆన్ స్క్రీన్ మీరే కదా sir. ప్రసాద్ చైతన్య ప్రసాద్ రాశాడు, చంద్ర సిద్ధార్థ డైరెక్ట్ చేశాడు. ఇంతమంది కంట్రిబ్యూషన్ గ్రేట్నెస్ ఉంది అందులో. నా ఒక్కడేంటి లేదనే నీ మీద అది భలే పండింది. అది మన భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశం. సూపర్. వాటిని మనం తీసుకుని మీ బట్టి వాళ్ళు చెప్తూ ఉంటే, బిడ్డల్లాగా మీరు చెప్తూ ఉంటే థ్యాంక్స్ అమ్మా అనుకోవడం, మనసు తీసుకోవడం, అంతవరకు. దానివల్ల నాకు కొత్తగా నేనేం ఫీల్ ఏమి ఉండదు. నాకు ఈ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషను ఎవరు రేపు నేను పోయాక మీరు గుర్తు చేసుకుంటారు కదా, అయ్యో సార్, ఆయన ఆ ఎందుకు సినిమా సార్ చేశారు, ఈ సినిమా చేశారు అని గుర్తుంచుకుంటారు కదా. అలా అద్భుతమైన సినిమాలమ్మా. అలా గుర్తుంచుకునేది సకుటుంబానం రేపు నీకు మిగులుతుంది అనేది, ఈ క్యారెక్టర్స్ అన్నీ మీకు గుర్తుంటాయి అనేది నేను గ్యారంటీ ఇస్తాను. సూపర్ సార్. మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన పిఆర్ఓ మధు అన్నటి నుంచి అంటే చాలా రేంజ్ పాపం ఈట మమ్మల్ని మీ దగ్గరికి చేరవేసిన వాడు మా మధు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.